మీడియా కంట కూడా పడకుండా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైల్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని కలిసి వచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరిని కలిసి ఉంటారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే మాజీ ఎంపీ, వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ ఆల్రెడీ గుంటూరు జైల్లో అరెస్ట్ అయి ఉన్నాడు. ఒక మరియమ్మ అనే ఒక మహిళా హత్య కేసులో నిందితుడిగా ప్రస్తుతానికైతే జైల్లో ఉండటం జరిగింది. అయితే అదే జైల్లో మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తిని కలవటానికే వెళ్ళుంటారు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఆ వ్యక్తే విజయపాల్. విజయపాల్ అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది, రఘురామకృష్ణరాజుని వేధించిన కేసులో ఏఎస్పీగా రిటైర్ అయినటువంటి విజయపాల్ని ప్రస్తుతానికి అరెస్టు చేశారు. 2 రోజుల పాటు సిఐడి విచారణ కూడా తీసుకున్నారు. బట్ ఆ విచారణలో ఎటువంటి సహకారం అందించలేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారని చెప్పి డొంక సమాధానాలు చెప్పించి తప్పించుకున్నారు. మరొక 5 రోజులు అడిషనల్ కస్టడీ కావాలి, మాకు సహకరించలేదని చెప్పి సిఐడి పిటిషన్ కూడా వేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైనట్టుగా సమాచారం. ఎందుకు అంటే విజయపాల్ మీద అసలు దేని మీద అరెస్ట్ చేశారు అంటే రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని, దానిలో ఏవల్గా నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ ఉన్నాడు, A2గా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఉన్నాడు, నెక్స్ట్ A3గా విజయపాల్ ఉన్నాడు, A4గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, A5గా ఎవరో ఉన్నారు మొత్తానికి. సో ఇలా ఒక ప్రయారిటీ ఆర్డర్ ఉంది. ఎప్పుడైతే విజయపాల్ నోరు విప్పుతాడు అని తాడేపల్లి వర్గాలలో అనుమానం కలిగిందో వెనువెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఒక రాయబారాన్ని పంపినట్టుగా అనుమానం అయితే కలుగుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరిని కలవడానికి ములాఖాత్ తీసుకుని వెళ్ళాడో బహిరంగ పరచాలని చెప్పి ఇప్పుడు కొంతమంది టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఏఎస్పీ విజయపాల్ని కలిశాడా లేదా అనేది ఎవరికీ తెలియదు. వాస్తవానికి డైరెక్ట్గా విజయపాల్ని కలవడానికే ఆ ములాఖాత్ తీసుకుని ఉంటే ఇందులో రాజకీయ అనుమానాలు బలంగా పెరుగుతాయి. బట్ విజయపాల్ పేరు మీద కాకుండా నందిగామ సురేష్ పేరు మీద తీసుకోవడం. వాస్తవానికి నందిగామ సురేష్ని గతంలో ఒక జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు తప్ప ఎవరూ కూడా పరామర్శించలేదు. 4 నెలల నుంచి ఆల్రెడీ నందిగామ సురేష్ జైల్లోనే ఉన్నాడు. ఏదో నిన్న మొన్న అరెస్ట్ అయిన వ్యక్తి కాదు, ఈరోజు వెళ్ళి కలవడానికి 4 నెలల నుంచి జైల్లోనే ఉన్నాడు. అది తాడేపల్లి ప్యాలెస్కి ఆ జైలుకి మధ్య దూరం గట్టిగా తిప్పి కొడితే 30 కిలోమీటర్లు కూడా లేని పరిస్థితి. మరి ఈ 4 నెలల పాటు అటువైపు కన్నెత్తి చూడని సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నట్టుండి ఎందుకు గుంటూరు జైలు మీద ప్రేమతో ములాఖాతు తీసుకుని ఎవరికంటా పడకుండా వెళ్ళాడు అంటే విజయపాల్కి ఒక బలమైన సందేశం పంపాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చిన ఆదేశాలు అమలు చేయడానికే వెళ్ళాడు అనేది ప్రధాన చర్చ. నందిగాం సురేష్ ద్వారా విజయపాల్తో మాట్లాడించి ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకరాజు కేసు విషయంలో పొలిటికల్గా ఎవరి పేర్లు బయట పెట్టవద్దు, ఆల్రెడీ ఇరుక్కున్న వాళ్ళు ఎలాగా ఇరుక్కున్నారు, బట్ రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు బయట పెట్టొద్దని చెప్పడం కోసమేనన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ A3 గాను A4 గాను జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఇందులో ఉంది. A4 అనుకుంటా. రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారంలో A4 జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ నోటీసులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో పొరపాటున విజయపాల్ గాన ఇందులో పొలిటికల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు చెబితే అది రాజకీయంగా పార్టీకి కోలుకోలేని దెబ్బ. అందులో విజయపాల్ 2 రోజుల కస్టడీ తర్వాత విజయపాల్ కూడా కొంత అప్రూవర్గా మారతాడు అనే ఆలోచన విజయపాల్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. తన సన్నిహితుల వద్ద విజయపాల్ ఇదే కొంత ఆవేదన వ్యక్తం చేశాడని కూడా ఒక టాక్ నడుస్తుంది. ఏంటి ఆవేదన అంటే, ఆ రోజు నేను చేసిన పనులు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నానని నాకు తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు నేను అరెస్ట్ అయ్యి కేసులు ఎదుర్కొంటుంటే కనీస సహాయం అందించడానికి కూడా ఏ వైసీపీ నేత ముందుకు రాలేదు. ఆ రోజు వాళ్ళు చెప్పబట్టే కదా నేను చేశాను, లేకపోతే రఘురామకృష్ణరాజుతో నాకేంటి వ్యక్తిగత వైరం, నాకేం సంబంధం లేదు కదా ఆయనతో. నేను ఒక అధికారిని, ఆయన ఒక పొలిటీషియను, నాకు ఆయనకి ఏం ఇది ఉంటుంది. మీరు చెప్పారు కాబట్టి, అంటే కొంతమంది వైసీపీ నేతలు చెప్పారు కాబట్టే నేను చేశాను. కానీ ఈరోజు నేను జైలుకి వస్తే కనీసం నన్ను దేకేవాళ్ళు లేడు, నా కుటుంబాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు, లీగల్గా నాకు సహాయం చేస్తాననేవాళ్ళు లేడు. సో ఆ రోజు చేసిన దానికి ఈరోజు తప్పయింది, పశ్చాత్తాపడుతున్నట్టుగా కొంత ఆవేదన అయితే తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎప్పుడైతే ఈ సమాచారం తాడేపల్లి వర్గాలకు చేరిందో పొరపాటున 5 రోజుల కస్టడీకి కన్నా మళ్ళీ సిఐడికి కోర్టు కన్నా సిఐడికి ఇస్తే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు వ్యవహారంలో జరిగింది ఉన్నట్టుగా పోసగుచ్చి చెప్పే అవకాశం ఉందనే ఒక భయంతోనే నోరు మెదపొద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా ఉంది. దీనికి అంటే వైసీపీ పార్టీ ఎప్పుడైనా ఒక వ్యక్తిని కొలుస్తుందంటే దానికి ప్రధానంగా ఎక్కడో చోట సింక్ ఉంటుంది.
మీకు గతంలో కూడా నందిగామ సురేష్ అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కలవలేదు. కానీ ఎప్పుడైతే ఆ పెగలాసం బ్యారేజీని కూల్చడానికి బోట్లతో ఢీ కొట్టారు, ఆ బోట్లతో ఢీ కొట్టిన బోట్లన్నీ కూడా నందిగామ సురేష్కు చెందిన బోట్లు అని ఎప్పుడైతే వార్త వచ్చిందో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయి మన్నాడే తిరిగి వచ్చి నందిగామ సురేష్ని కలిసి వెళ్ళాడు. వాస్తవానికి అప్పటికే నందిగామ సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. వారం 10 రోజులు అయి ఉంటుంది అప్పటికే అరెస్ట్ అయ్యి. జగన్మోహన్ రెడ్డి వెళతా పరామర్శించి బెంగళూరు వెళ్ళొచ్చు. కానీ బోట్ల వ్యవహారం బయటకు వచ్చి ప్రభుత్వం దీని మీద విచారణ చేస్తున్నామని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి పరుగున వచ్చి నందిగామ సురేష్ని కలిశాడు. మరి ఎందుకు బెంగళూరు కలవకుండా వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చి ఎందుకు కలిశాడు? అప్పటికే అరెస్ట్ అయ్యి చాలా రోజులైంది. ఇప్పుడు కూడా చూడండి, కరెక్ట్గా విజయపాల్ అప్రూవర్గా మారతాడు, ఆ విజయపాల్ కొంత మనోవేదనకు గురవుతున్నాడు అనే సమాచారం వచ్చిన వెంటనే మళ్ళీ నందిగామ సురేష్ని కలవడానికి మనిషి వెళ్ళిపోతాడు. వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే ఇద్దరు ఒకే జైల్లో ఉండటం అనేది ఈరోజు వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశం గుంటూరు జిల్లా జైల్లో. దీని మీద రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర చర్చ నడుస్తుంది. వీటన్నిటికీ ఎందుకు అనుమానాలు బలపడుతున్నాయి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఓపెన్గానే కలిశాడు, అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడని తెలుసు, కలిశాడు, మీడియాతో మాట్లాడాడు, బాగానే ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ములాఖాతు తీసుకోవటం, ఆ టయానికి వెళ్ళటం, కలవటం, మాట్లాడటం, తిరిగి వచ్చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ $1000 ప్రశ్న ఏంటంటే, ఎవరి పేరు మీద ములాఖాతు తీసుకున్నారు? విజయపాల్ పేరు మీద తీసుకున్నారా, లేదా నందిగామ సురేష్ పేరు మీద తీసుకున్నారా? నందిగామ సురేష్ పేరు మీద కన్నా తీసుకుంటే నందిగామ సురేష్ ద్వారా అక్కడే ఉన్నటువంటి విజయపాల్కి సమాచారం పంపడం వీళ్ళ ప్రధాన ఉద్దేశమై ఉండొచ్చు. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, దీని మీద తీవ్ర స్థాయిలో కథనాలు వస్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి నోరు మీద పల. మీకు గతంలో సకల శాఖ మంత్రి అని ఆయనకి బిరుదు ఎందుకు వచ్చింది? ఏ చిన్న ఆరోపణ వచ్చినా ముందు బయటకు వచ్చి ఖండించడమో, వ్యతిరేకించడమో, అనుమతించడమో, లేదా ఒప్పుకోవడం ఏదో ఒకటి జరుగుద్ది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు నోరు విప్పలేదు పక్కన పెడితే, ఇప్పుడు ఆయన మీద తీవ్ర విమర్శలు వచ్చినా నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. వైసీపీ వర్గాల్లో కూడా కొంత అనుమానం ఉంది. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి విజయపాల్ కోసం వెళ్ళాడా, లేకపోతే నందిగామ సురేష్ కోసం వెళ్ళాడా? లేదు, నందిగామ సురేష్ కోసమే అనుకుందాం. 4 నెలల తరువాత ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది నందిగామ సురేష్ మీద? 4 నెలల నుంచి జైల్లోనే ఉన్నాడు. దాదాపుగా 120 రోజులు పైబడి జైల్లోనే ఉన్నాడు నందిగామ సురేష్. 120 రోజుల తర్వాత ఎందుకు నందిగామ సురేష్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది? ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఇటుపక్క రఘురామకృష్ణరాజును కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో అసలు దొంగ ఎవరు? రఘురామకృష్ణరాజు చెప్పేది ఎవరు? విజయపాల్ అనే వ్యక్తి కేవలం వాళ్ళు చెప్పింది చేసిన వ్యక్తి. వాస్తవానికి ఆ రోజు ఆయన ఆధ్వర్యంలోనే కేసు మొత్తం కూడా డీల్ చేయడం జరిగింది. ఎందుకు విజయపాల్ మేడకు చుట్టుకుందంటే, సరే చెప్పింది ఎవరైనా కానీ ఆ రోజు రఘురామకృష్ణరాజు కేసు మొత్తాన్ని చూసిన వ్యక్తి విజయపాల్. తర్వాత ఏఎస్పీగా ఆయన రిటైర్ అయ్యాడు. అయితే ఇక్కడ ఇంకొకటి, రఘురామకృష్ణరాజు ప్రధాన డిమాండ్లు ఏంటి? నన్ను చూడటానికి 4 ముసుగులు వేసుకుని వచ్చారు. ఆ వచ్చిన 4 ఎవరు? 1, 2 నన్ను కొడుతుంటే వీడియో కాల్ చేసి అటుపక్క వాళ్ళకి చూపించారు. ఎవరికి చూపించారు? ఎవరు ఆ వీడియో కాల్ చూశారు? సో ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలి. విజయపాల్ నోరు విప్పితే ఈ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆ రోజు దీనికి సంబంధించి 4 వచ్చారు అనడానికి ఆ రోజు ఎవరైతే అక్కడ సెక్యూరిటీ వద్ద ఉండి మొత్తం రికార్డు నోట్ చేసుకుంటారో సెక్యూరిటీ గార్డులు కూడా ఏం చెప్పారు? 4 వచ్చిన మాట వాస్తవేనండి అని చెప్పారు. బట్ వాళ్ళని అందులో ఎంట్రీ చేయొద్దని వాళ్ళే చెప్పారని కూడా చెప్పాడు. 4 అయితే వచ్చారు, బట్ ఎంట్రీలో వాళ్ళ పేర్లు కానీ డీటెయిల్స్ కానీ రాయొద్దని చెప్పారు. వెళ్ళారు, కొంతసేపు ఉన్నారు, వచ్చేసారు, నాకు అంతవరకే తెలుసు అని సెక్యూరిటీ గార్డు కూడా చెప్పాడు. అంటే 4 లోనికి వెళ్ళిన మాట వాస్తవమే. మరి మాస్కులు వేసుకుని రఘురామకృష్ణరాజును కొడుతున్న సమయంలో వెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరున్నారు అందులో? కొమ్మది సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ఉన్నాడు ఆ 4లో? ఏమో, ఎవరికి తెలుసు? తీసుకెళ్ళిన వ్యక్తి అయితే సునీల్ తీసుకెళ్ళాడు లోనికి, కానీ వెళ్ళింది ఎవరనేది ఎప్పటికీ తెలియని ప్రశ్న. రెండోది, వీడియో కాల్ ఎవరు చూశారు? ఆ రోజు రఘురామకృష్ణరాజు మొదటి నుంచి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఒకటే, నన్ను కొడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూశాడు, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు వీడియో కాల్ చేసి చూపించారు అనేది రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ. అయితే అది జగనా కాదా అనేది పోలీసులు తేల్చాలి. అసలు వీడియో కాల్ చేయడం అనేది తప్పు, ఇంట్రాగేషన్లోకి ఇతర వ్యక్తులు వెళ్ళటం అనేది ఇంకా తప్పు. కాబట్టి ఇలాంటి అనేక ప్రశ్నలకు విజయపాల్ నోరు విప్పితే సమాధానం దొరికే అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున వచ్చిన వ్యక్తులు పొలిటీషియన్స్ ఉన్నారని తెలిసినా,
లేదా వీడియో కాల్ ఒక పొలిటీషియన్కే చేసి చూపించారు అని తెలిసినా అది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. వైసీపీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రాజకీయంగా ఒక రకంగా వాళ్ళ పతనానికి పునాదిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి సైకో చర్యలను ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టే ముందు జాగ్రత్తలో భాగంగా అది వాళ్ళ మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసం, ప్రజల్లో అబాసుపాలు కాకుండా ఉండటం కోసమే, ఈ మొత్తాన్ని నీరుగార్చడం కోసం విజయపాల్ నోరు వెప్పొద్దని చెప్పడం కోసమే సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైలుకి ఎవరికి మూడో కంటికి తెలియకుండా వెళ్ళాడు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి వార్తన. అనేక మీడియాలో ఈ కథనాలు వస్తున్నప్పటికీ అటు వైసీపీ వర్గాలు కానివ్వండి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంతవరకు దీని మీద నోరు మెరపలేదు. అది వాస్తవమని కానీ అవాస్తవమని కానీ, నేను వెళ్ళానని కానీ వెళ్ళలేదని కానీ, అంటే ఒకవేళ నేను వెళ్ళలేదని కూడా ఖండించవచ్చు, కానీ అలా కూడా ఖండించట్లా. ఒకవేళ నేను వెళ్ళలేదు అంటే ప్రభుత్వం ములాఖత్ రికార్డులు బయటకు తీయొచ్చు. ఒకవేళ నేను వెళ్ళాను అంటే ఎందుకు వెళ్ళా, ఎవరిని కలవడానికి వెళ్ళావనే దానికి సమాధానం చెప్పాలి. పోనీ నేను నందిగామ సురేష్ కోసం వెళ్ళానంటే 4 నెలల తర్వాత ఎందుకు వెళ్ళాడనే దానికి సమాధానం చెప్పాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రశ్నలు వస్తాయి. కాబట్టి గప్చిప్గా ఎవరు నోరు విప్పటం లేదనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విజయపాల్ అప్రూవర్గా మారతాడు అనే ఒక ప్రధాన సమాచారం తాడేపల్లి వర్గాలకు చేరింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని దూతగా పంపాడు. అక్కడే ఉన్నటువంటి నందిగామ సురేష్ ద్వారా విజయపాల్ నోరు విప్పకుండా చేయించే ప్రయత్నం, అది బెదిరింపు కావచ్చు లేదా బ్రతిమాలటం కావచ్చు. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. నువ్వేం నోరు ఒప్పుకుని నీకు ఏదైనా కాలితే మేము చూసుకుంటాం, మీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం, మీకు లీగల్గా మేము ఏదో సహాయం చేస్తాం, నీకేం ఇబ్బంది లేదని చెప్పటం ఒక టైపు. నువ్వు నోరు విప్పానంటే నీ అంతు చూస్తానో లేదా నీ ఫ్యామిలీ అంతు చూస్తానో బెదిరించడం మరో టైపు. సో ఇంతకీ ఏ రకమైనటువంటి పందాన్ని ఎంచుకున్నారు అనేది అది తర్వాతే తెలియాలి. ఇదే సేమ్ సీను సంబంధం లేకపోయినా ఇంకో కేసులో కూడా జరిగింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్య కేసులో అదేవిధంగా దస్తగిరి చెప్పాడు, కొంతమంది క్యాంపు పేరుతో హాస్పిటల్లోకి వచ్చి నన్ను బలవంతంగా బహిరంగంగానే బెదిరించారు, నీ అంతు చూస్తాను, నీ కుటుంబం అంతు చూస్తాను, నువ్వు నోరు విప్పితేనని బహిరంగంగానే బెదిరించారని చెప్పి దస్తగిరి కూడా చెప్పడం జరిగింది. సో దానికి దీనికి సింక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అది వైసీపీ నైజం. అక్కడ దస్తగిరి ఖచ్చితంగా వైసీపీ నేతల పేర్లే చెప్పాడు.